గెలిచే మ్యాచ్ ని చేతులారా దూరం చేసుకున్నారు పంజాబ్ కింగ్స్. ఢిల్లీ 3 వికెట్ల తేడాతో గెలిచి పంజాబ్ కింగ్స్ కి షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్ గెలుచుంటే పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో 91%తో ప్లే ఆఫ్ ఛాన్స్ తో నెంబర్ 1 పొజిషన్ లో ఉండేది. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్ ని దెబ్బ కొట్టి పంజాబ్ కింగ్స్ ని 63% మాత్రమే ప్లే ఆఫ్స్ కి వెళ్లే ఛాన్స్ ని ఇచ్చింది. వరుసగా 4 ఓటములతో పంజాబ్ కింగ్స్ కష్టాల్లో పడింది. అన్బీటబుల్ గా ఉండే టీం ఇప్పుడు చిక్కుల్లో పడింది. పాయింట్ల పట్టికలో 13 పాయింట్లతో 4వ స్థానంలో నిలిచింది. మాధవ్, అశుతోష్ శర్మ ఇద్దరూ కలిసి చివర్లో కింగ్స్ కి వణుకు పుట్టించారు. టాస్ ఓడి మొదటిగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 210 పరుగులు చేసి 5 వికెట్లు నష్టపోయారు. పంజాబ్ కింగ్స్ కేవలం బ్యాటింగ్ లో మాత్రమే బెస్ట్, కానీ బౌలింగ్ లో, ఫీల్డింగ్ లో మాత్రం ఫెయిల్ అవుతున్నారు. ప్రియాన్షారియా 56 పరుగులు, ప్రభ్సిమ్రాన్ 18 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 59 పరుగులు, కూపర్ కాన్లీ 38 పరుగులు చేశారు. 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన డీసీ 3 వికెట్ల తేడాతో గెలిచింది. కేఎల్ రాహుల్ 9 పరుగులు, స్టబ్స్ 12 పరుగులు, అక్షర్ పటేల్ 56 పరుగులు, డేవిడ్ మిల్లర్ 51 పరుగులు, అశుతోష్ శర్మ 24 పరుగులు, మాధవ్ తివారీ 18 పరుగులు చేశారు. లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ మ్యాచ్ లో డీసీ అసలు పంజాబ్ కింగ్స్ మీద ఎలా గెలిచిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. డీసీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ధర్మశాల వేదికగా మ్యాచ్ జరిగింది. పంజాబ్ కింగ్స్ నుండి మొదటగా బ్యాటింగ్ చేయడానికి ప్రియాన్షారియా, ప్రభ్సిమ్రాన్లు వచ్చారు. ప్రియాన్షారియా మొదటి బంతి నుండి చెలరేగుతూ ఆడుతున్నాడు. 6లతో 4లతో దంచి కొట్టాడు. 5.1 ఓవర్ల దగ్గర ప్రియాన్షారియా తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 24 బంతుల్లో 50 పరుగులు చేశాడు. పవర్ ప్లే పూర్తయ్యేసరికి పంజాబ్ కింగ్స్ 72 పరుగులు చేసి 1 వికెట్ ని కూడా నష్టపోలేదు. 6.5 ఓవర్ల దగ్గర ప్రభ్సిమ్రాన్ తన వికెట్ ని కోల్పోయాడు. 15 బంతుల్లో 18 పరుగులు చేసి ముఖేష్ బౌలింగ్ లో అకిబ్ పట్న క్యాచ్తో పెవిలియన్ చేరాడు. దీంతో డీసీకి మొదటి బ్రేక్ త్రూ దొరికింది. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు సర్పంచ్ సాబ్ శ్రేయస్ అయ్యర్. శ్రేయస్ అయ్యర్ బ్యాక్ టు బ్యాక్ 2 4లతో తన ఇన్నింగ్స్ ని ప్రారంభించాడు. 9వ ఓవర్ చివరి బంతికి ప్రియాన్షారియా తన వికెట్ ని కోల్పోయాడు. 33 బంతుల్లో 56 పరుగులు చేసి మాధవ్ బౌలింగ్ లో సాహిల్ పట్న క్యాచ్తో వెనుదిరిగాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు కూపర్ కాన్లీ. శ్రేయస్ అయ్యర్, కూపర్ కాన్లీ ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్ ని స్లోగా బిల్డ్ చేస్తున్నారు. పంజాబ్ కింగ్స్ పవర్ ప్లే ఫస్ట్ ఓవర్ లో 22 పరుగులు చేసి మంచి స్టార్ట్ ని అందుకున్నారు. తర్వాత ఇద్దరు ఓపెనర్ బ్యాటర్లు అవుట్ అయ్యాక పంజాబ్ కింగ్స్ కాస్త స్లో అయింది. 17.1 ఓవర్ల దగ్గర శ్రేయస్ అయ్యర్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 32 బంతుల్లో 50 పరుగులు చేశాడు. 17.4 ఓవర్ల దగ్గర కూపర్ కాన్లీ తన వికెట్ ని కోల్పోయాడు. 27 బంతుల్లో 38 పరుగులు చేసి మాధవ్ బౌలింగ్ లో డేవిడ్ మిల్లర్ పట్న క్యాచ్తో అవుట్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన స్టాయినిస్ 1 పరుగు చేసి స్టార్క్ బౌలింగ్ లో మాధవ్ పట్న క్యాచ్తో పెవిలియన్ చేరాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన శశాంక్ సింగ్ రాగానే 0కే అవుట్ అయ్యాడు. బ్యాక్ టు బ్యాక్ 2 వికెట్లు తీశాడు స్టార్క్. తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన సూర్యాన్ షిండే రాగానే 6తో 4తో తన ఇన్నింగ్స్ ని మొదలు పెట్టాడు. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి పంజాబ్ కింగ్స్ 210 పరుగులు చేసి 5 వికెట్లు నష్టపోయారు. సూర్యాన్ 8 బంతుల్లో 21 పరుగులు చేశాడు నాట్అవుట్ గా. శ్రేయస్ అయ్యర్ 36 బంతుల్లో 59 పరుగులు చేశాడు నాట్అవుట్ గా. 211 పరుగుల లక్ష్యాన్ని డీసీకి ఇచ్చారు కింగ్స్. డీసీ నుండి మొదటిగా బ్యాటింగ్ చేయడానికి కేఎల్ రాహుల్, అభిషేక్ పురాల్ వచ్చారు. కేఎల్ రాహుల్ 4తో తన ఇన్నింగ్స్ ని ప్రారంభించాడు. 1.5 ఓవర్ల దగ్గర అభిషేక్ పురాల్ 6 బంతుల్లో 5 పరుగులు చేసి ముఖేష్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో పంజాబ్ కింగ్స్ కి తన ఫస్ట్ బ్రేక్ త్రూ దొరికింది. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు సాహిల్ ఫరాగ్. 2.3 ఓవర్ల దగ్గర కేఎల్ రాహుల్ వికెట్ పంజాబ్ కింగ్స్ కి దొరికింది. 8 బంతుల్లో 9 పరుగులు చేసి అర్షదీప్ సింగ్ బౌలింగ్ లో ఎన్సన్ పట్న క్యాచ్తో పెవిలియన్ చేరాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు స్టబ్స్. 4.3 ఓవర్ల దగ్గర సాహిల్ 6 బంతుల్లో 13 పరుగులు చేసి అర్షదీప్ సింగ్ బౌలింగ్ లో చాహల్ పట్న క్యాచ్తో అవుట్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు అక్షర్ పటేల్. 3 టాప్ ఆర్డర్ బ్యాటర్ల వికెట్లు కోల్పోయి డీసీ కష్టాల్లో పడింది. పవర్ ప్లే పూర్తయ్యేసరికి డీసీ 47 పరుగులు చేసి 3 వికెట్లు నష్టపోయారు. 8.2 ఓవర్ల దగ్గర స్టబ్స్ రన్అట్ అయ్యాడు. 17 బంతుల్లో 12 పరుగులు చేశాడు. దీంతో 41 పరుగుల పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు డేవిడ్ మిల్లర్. 13.4 ఓవర్ల దగ్గర అక్షర్ పటేల్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. 28 బంతుల్లో 52 పరుగులు చేశాడు. డేవిడ్ మిల్లర్, అక్షర్ పటేల్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేస్తున్నారనే టైంలోనే అక్షర్ పటేల్ వికెట్ ని 14 ఓవర్ చివరి బంతికి సాధించారు పంజాబ్ కింగ్స్. 30 బంతుల్లో 56 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. స్టాయినిస్ పార్ట్నర్షిప్ ని బ్రేక్ చేశాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు అశుతోష్ శర్మ. 16.2 ఓవర్ల దగ్గర డేవిడ్ మిల్లర్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసిన వెంటనే అవుట్ అయ్యాడు. 28 బంతుల్లో 51 పరుగులు చేసి వెనుదిరిగాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు మాధవ్. 18.5 ఓవర్ల దగ్గర అశుతోష్ శర్మ 10 బంతుల్లో 24 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మాధవ్, అశుతోష్ శర్మ ఇద్దరు కలిసి విధ్వంసం చేశారు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన ఆకిబ్ నబీ 6తో మ్యాచ్ ని ముగించాడు. డీసీ 3 వికెట్ల తేడాతో గెలిచి విజయాన్ని సాధించారు. వరుసగా 4 ఓటములతో పంజాబ్ కింగ్స్ కష్టాల్లో పడింది.